చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు జనవరి 8వ తేదీ వరకు 36 రోజుల పాటు బీసీ విద్యార్థుల యువజన పోరు యాత్ర సాగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావులకోల్ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థి యువజన పోరు గర్జనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మణికంఠాచారి, రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు డిసెంబర్ 2వ తేదీ నుండి ఇలా బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఇలా పాలమూరులోని జడ్చర్లలో మొదలైనటువంటి పోరు యాత్ర ఈరోజు 33 జిల్లాలు, 80 నియోజకవర్గాలు, 36 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే ఇలా తెలంగాణలోని 9 జిల్లాలు యాత్ర కంప్లీట్ చేసుకొని ఈరోజు 31వ రోజు ఇలా మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ బాలాపూర్లో ఇలా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రావులకోల్ నరేష్ ప్రజాపతి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఈ పోరు యాత్రకు స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, తదనంతరం ఈరోజు ఈ సామల పాపిరెడ్డి గార్డెన్లో ఇలా వేల మందితోటి ఇలా విద్యార్థి మహాగర్జన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మహాగర్జన ద్వారా మీ ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ముఖ్యంగా ఇలా ఫీజుల రియంబర్స్మెంట్ రాక పేద ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అదేవిధంగా ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివేటువంటి విద్యార్థులకు, రాష్ట్రంలోని 12 లక్షల మంది విద్యార్థులకు ఇలా 3.5 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు రాలే, అదేవిధంగా స్కాలర్షిప్లు రాలే, పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జ్ కూడా పెంచడం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా చదువుకు భరోసా వస్తుందని మేము అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలను కోదాడ పొలిమరి దాటించి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలను బలోపేతం చేసి తెలంగాణలో చదువుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువుకు మేము భరోసా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కేజీ టు పీజీ ఇలా గాలికి వదిలేసారు. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ గాలికి వదిలేసారు. అదేవిధంగా స్కాలర్షిప్లు అసలు ఊసేలేదు. ఇక పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని మేము అంటుంటే, పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని మేము అడుగుతుంటే, ఎమ్మెల్యేల జీతాలు 50,000 ఉన్నటువంటి ఎమ్మెల్యే జీతాలు 3 లక్షలు వేసుకున్నారు. మంత్రుల జీతాలు 100% రెట్టింపు చేసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా విద్యను అంగట్లో సరుకుగా చేసేసారు, విద్యను వేలం వేసేసారు.